మండలిలో ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు ప్రజలంతా గమనించారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో జిల్లా నంద్యాల పట్టణంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగుతోందని చెప్పారు. ప్రజా సమస్యలతో పాటు ఏ సమస్యపై అయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పని చేయలేదు, తప్పుడు పని చేయలేదని చెప్పేటువంటి ఈ నీచులకు కళ్ళ ముందర కనపడుతుంటే యావత్ భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి హిందువులు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు దీన్ని కూడా తప్పుగా పరిగణిస్తుంటే వాళ్ళు కళ్ళు కట్టినా ఇప్పుడు ఇంకా బుకాయిస్తున్నారు. అంటే వాళ్ళకు మతి శ్రమించిందా, మతి భ్రమించిందా, మీరు ఏ లోకంలో ఉండి మాట్లాడుతున్నారని అడుగుతూ ఉన్నాం. మేమందరం కూడా వేదికలు ఏవైనా ఉండొచ్చు, నువ్వు వేదికలో చర్చించాల్సినప్పుడు వేదిక మీ దగ్గర ఉన్నటువంటి మీ ఎక్కడైతే షరతులు ఉన్నాయో దాని మీద మేము ఎప్పుడు కూడా చర్చకు రెడీ అంటున్నాము. రండి, మీరు డెబేట్ పెడదాము, ఛాలెంజ్ చేస్తాము. రమ్మని చెప్పినప్పుడు కూడా లేకుండా తప్పుదోవ పట్టడానికి వచ్చి కేవలం పోస్ట్ పోన్ చేయడానికి మాత్రమే వీళ్ళు వస్తూ ఉన్నారు. ఆ రోజు కల్తీ నవిలో కొవ్వు లేదన్నారు, కొవ్వు ఉంది అని చెప్పి, కొవ్వు కలిసిన మాట వాస్తవం అని చెప్పి వాళ్ళ సభ్యులే చెప్పారు. సుబ్బారెడ్డి గారు చెప్పారు, ఇంకొకరు చెప్పారు. వాళ్ళందరూ కూడా కొవ్వు, కల్తీ కొవ్వు ఉంది, దాంట్లో కలిసినాయని చెప్పి, కొవ్వు కాదు రసాయనాలు కలిసినాయని చెప్పి కొన్ని దాంట్లో వచ్చినాయి, రసాయనాలు కూడా కలిసినాయి అంటున్నారు. ఇన్ని జరిగినా, ఇన్ని విషయాలు తెలిసినా మీరు ఎందుకు ఈ విధంగా వింటున్నారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి భక్తి అంటే, దేవుడు అంటే భయం లేదు. ఏ రోజు హిందూ సాంప్రదాయాలు పాటించలేదు. తను కానీ తన భార్య కానీ ఏ రోజైనా తిరుమలకు పవిత్రమైనటువంటి ఒక సాంప్రదాయము, హిందువుల మనోతే ఒక దేవుడికి బట్టలు తీసుకొని పరమార్థకు పోతే ఈయన ఒక్కడు ఊరు బట్టలు తీసుకొని వెళ్తాడు. ఎందుకు నీ భార్య రాలేదు? అదేవిధంగా డైరెక్టర్ రాయాలి, నువ్వు ఎంట్రన్స్లో నీది ఏంటి, ఏ కులం రాయాలంటే దాన్ని కూడా ఆయన పట్టించుకోడు. ఎవడేం చేస్తే నాకేమున్నాయి, నన్ను ఎవరు పట్టించుకుంటారు అంటే ఇంత అహంకారం మంచిది కాదని చెప్తా ఉన్నాం. ఎవడమైనా భగవంతుడు అంటే అందరికీ, కొంతమంది అన్ని రకాల దేవతలతో, అన్ని రకాల మనం కూడా గుడులకు పోతాము, చర్చిలకు పోతాము, దేవాలయాలకు పోతాము, భగవంతుడిని ప్రార్థిస్తాము, అందరూ చేస్తారు. ఏ కులము ఎవరికి ఉన్నాయి